ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనక జరుగుతున్న ఈ కూడికను మీరు ఆశీర్వదించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రము. కొద్దిసేపు నీ వాక్యము ధ్యానిస్తుండగా మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతో మాతో ఎంత శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి నిదాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడునుగాక. దావీదు అనగా ప్రియుడు శత్రురాజులకు దావీదు శబ్దము వినగానే దావీదు కత్తి పట్టాడు అంటే సింహము గుండే ధైర్యము కలిగిన వాడు కూడా దిగులొందుతాడు. కానీ దావీదు దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకునేవాడు, ప్రభుని హెచ్చించేవాడు. 7వ అధ్యాయము 18వ వచనములో 2 సమూయేలు గ్రంథం లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి దావీదు సమయము దొరికితే చాలు దేవుని సంఘం సమయము దొరికితే చాలు దేవుని మందిరం సమయం దొరికితే చాలు జీవితకాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపబోరుచున్నాను అన్నాడు. ఆయనకు దేవుని మందిరమన్నా దేవుని సంఘమన్నా మక్కువ. దేవుని సన్నిధికి వచ్చి తన గతాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా
కుటుంబము మానవునికి చిన్న అధికారం ఉంటే చాలు, భూలోకాన్ని తిప్పేస్తాడు మానవుడు. ఎటు కనపడుతున్నాం అంటాడు మానవుడు. అని దావీదు అలాగా తన గతాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభుని హెచ్చిస్తున్నాడు, ప్రభుని ఘనపరుస్తున్నాడు, ప్రభుని మహిమపరుస్తున్నాడు, ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అంటున్నాడండి. మానవుడు కాస్త గూడు, కాస్త కూడు, కాస్త గుడ్డ దొరికాలు కళ్ళే దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. తమకే అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాలలో, వారి క్రియల్లో, వారి గృహాలలో దేవునికి స్థానం ఉండదు. తన కుటుంబం కొరకు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. తన కుటుంబమే కాదు, తన సంతానమునకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు కూడా. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో దావీదునకు మరణకాలము సమీపింపగా లోకులందరూ పోవలసిన మార్గమున సొలొమోనా రాజైన రాయప్పైన ఎప్పుడైనా ఈ లోకం విడిచి పోవలసిందే. ఇట్లా బిడ్డ, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. అయినా నీ జీవితం ప్రత్యేకమైనది అమ్మ, నీ జీవితం ప్రత్యేకమైనది. దేవుడు నిన్ను జగత్ పునాది వేయబడక మునిపై ఏర్పరచుకున్నాడు. దేవుని మందిరము కట్టేంత వరకు నీ దేవుడు నిన్ను వదలడు. నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. ఏ పని పూనుకొని నువ్వు వృద్ధి పొందుతావు. అయితే ఒక పని చేయాలని, ఈ ధర్మశాస్త్రమును నువ్వు ధ్యానించాలి, నువ్వు పఠించాలి, నువ్వు ప్రవర్తించాలి. నువ్వు ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావు. చాలామంది సొంత పిల్లలు బానేసి పరాయి పిల్లల మీద మనసు పెడతా ఉంటారు. సరే, వారి పిల్లల యొక్క ప్రవర్తనను గురించి ఆలోచించరు, పొరుగు వారి పిల్లల మీద మనసు పెడతా ఉంటారు. కానీ సామెతల గ్రంథం 31లో ఏమనుందంటే, గుణవతి అయిన భార్య అంట తన ఇంటి వారి నడతలను ఆమె బాగా కనిపెడుతుందంట. జాగ్రత్త, ఆమె నెలకొండ పిల్లలు పడిపోరు, చెడిపోరు. సరే, అందుకే వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. దావీదు యుద్ధ వీరుడే కానీ ఒక్క మాట కోరుకున్నాడు. ఏమాట? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు ఆశీర్వదించు. నా కుటుంబాన్ని ఆశీర్వదించు. యాకోబు కూడా, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను. ఎబ్బేసు కూడా యువకుడు ఎవరు నేర్పారు? ప్రార్థించే భాగ్యం ఎవరు నేర్పారు? తల్లే కదా. వేదన పడి ఇతనిని కంటిని అని
దుఃఖపుత్రుడని పేరు పెట్టింది తల్లి. కానీ యవ్వనములో తన సహోదరుల కంటే ఘనుడైన వాడు అంటే పేరు అడుగుతున్నాడు ప్రభుడు. ఒక యవ్వనస్తుడు, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా అంటున్నాడు. మన పిల్లలు ఈ పలుకుతూ ఉన్నారా? నన్ను ఆశీర్వదించయ్యా, నా భవిష్యత్తు దీవించయ్యా, నా భవిష్యత్తు పట్ల యేసు ప్రభువా నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో అవి నెరవేర్చు అడుగుతున్నారా? మనం ప్రార్థిస్తే కదా మన పిల్లలు ప్రార్థనా పరులయ్యేది. మనం దేవుని వాక్యం పఠిస్తే కదా మన పిల్లలు చదివేది. మన ఇంట్లో దైవిక వాతావరణం ఉంటే కదా మన పిల్లలకు అబ్బేది. దేవుని వాతావరణం ప్రార్థన చేసుకుందాం. ఏం నిన్న సోమరపోతున్న మాదిరి 10 అవుతున్నట్లయితే పండుకుంటూ లేకండి. బాయ్ మేము అప్పుడే అన్నం కాటిపోతాం. ఇట్లండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయినాకే భోజనం అనే షరతు ఉండాలి. ప్రతి ఇల్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అయిపోయింది. ఎవడు ఆకలి అయితే వాడు పెట్టుకొని తిని వెళ్ళిపోతాం, కూర్చొని మాట్లాడడం లేదు. కానీ చిన్నప్పుడు అలా కాదు. ఒక సాప వేయాలి, అన్నం తేవాలి, ప్లేట్లు తేవాలి, వాటర్ తేవాలి, చక్కగా రౌండప్ కూర్చోవాలి, మాట్లాడుకుంటూ ఒక్కొక్క ముద్ద తినుకుంటూ పోతూ ఉంటే ఆనందం ఎంత బాగుండేది. ఇప్పుడు అవి లేవు. ఒకవేళ ఫోన్ చేసినా ఏమండి ప్రార్థన టైం అయింది, ఏమే నువ్వు చేసుకోలేవా? నా ఫోన్ చేసింది, మన ఫోన్ చేశాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత సంపద వారికి ఉంది. కానీ ఇస్మాయిలుని గురించి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభుని ఏమని అడుగుతున్నాడు? ప్రభువా, ఇస్మాయేలు నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించును. ఎందుకురా ప్రార్థన? ఎందుకురా బైబిల్లో? ఎంత సంపద ఉంది తెలుసా? తరతరాలు తిన్నా కూడా తరగని ఆస్తి ఉందిరా మనకు. అదిగో ఆడుండాడే భూమి నెల దానం, ఆనికి ప్రార్థన, ఆనికి బైబిల్, మనకెందుకురా? ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహింపుము. ఏం జరుగుతుంటున్నాడంటే గొడవ. ఎందుకంటే అబ్రహామునకు ఏం బిరుదురా? అబ్రహామునకు ఏం బిరుదు? ఏం బిరుదు అబ్రహామునకు? దేవుని. అందుకని స్నేహితుడు ప్రభువా, వీడు ఇస్మాయేలు, వీడు నీ సన్నిధిలో, దేవుని సన్నిధి రుచించినవాడు అబ్రహాము. ఆ 17వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు?
నా సన్నిధిలో నడుచుచు నిందారహితముగా ఉంది. ప్రభువా, ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహం. ఇస్మాయిలును గురించిన మనవి నేను విన్నాను. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతన్ని గొప్ప చేసి, పిల్లల కొరకు తల్లిదండ్రులు మరి క్షేమం కొరకు సమయం దొరికినప్పుడల్లా ప్రభువుకు జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. ఆచారానికో అలవాటుకో చేయాలి కదా అన్నట్టుగా కాదు. వాళ్ళు స్థిరులైనంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. విధవరాలు ఎట్లా ప్రార్థన చేసింది? ఎట్లా చేసింది? చెప్పు కృపను. ఎట్లా చేసింది విధవరాలు? కఠినాత్ముడు కూడా నీకు నేను న్యాయము తీర్చును. ఎవరైనా దేవునికి భయపడ్డాడు మనుషులను, కానీ ఆ కఠినాత్ముని హృదయాన్ని కరిగింపజేసి ఆ అన్యాయస్తుడైన వాడే ఆమెకు న్యాయం తీర్చడానికి సిద్ధపడితే దివారాత్రులు నన్ను కూర్చి మొరపెడుతూ ఉండగా నేను వారికి ఎందుకు జవాబు ఇయ్యను అంటున్నాడు ఆయన. మనం ప్రార్థించట పక్కన పడేసిన మాటల్లోకి దిగిపోయినాం. చూసారా, దేవుని సన్నిధిలో గడుపుట అనేది పక్కన పడేసినాం. మరి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ఎట్లా జరుగుతాయి? దేవుని సన్నిధిలో ఉండి విజ్ఞాపనకర్తలారా రాత్రంతా ప్రార్థన చేయుడు అనే మాట మనం చూస్తాం. ప్రార్థన చేయాలి, ప్రార్థనలో పోరాడాలి, ప్రభును అడగాలి. సుప్రభువా నీ కృపను మీరు కోరుకుంటుంది. ఆ కుటుంబాన్ని నీ సన్నిధిలో అబ్రాహాము కోరుకుంటున్నాడు. ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించుము. 5వ కీర్తన 8వ వచనం. కీర్తనలు 5:8. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నేను నీ నిత్యానుసారముగా నన్ను నడిపించు. నీ మార్గమునకు స్పష్టముగా కనపరుచు. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి. దావీదు ఎందరినో ఎదుర్కొన్నాడు సౌలు వలన. ఈ రాత్రి వాడు మా కూతురింటికి వస్తాడు, నికాలి రైట్ రండి అని మంచంతో సహా ఎత్తుకొని రండి. ప్రాణం తీయాలి అని. వాడు భూమి మీద బతకూడదు. మళ్ళీ ఆయన ఇచ్చి పెళ్లి చేసినాడు. అంతకుముందు ఇంకొక ఆమెను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దావీదునకు ఉరిగా ఉండడానికి ఇచ్చాడంట భార్య, కూతురు. నా జీవితంలో
శత్రువు పొంచి ఉన్నారు. తప్పులు పట్టాలని ఒకరు, దండోరయ్యాలని ఒకరు, చాటించాలని ఒకరు, చిక్కించుకోవాలని ఒకరు. ఈ దుర్మార్గమైన ప్రపంచంలో దేవా, నీ నిత్యానుసారముగా నన్ను నడిపించయ్యా. నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచు. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగం నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చుకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. నన్ను పొంచి ఉన్నవారు శూలముల వలె ఉన్నారయ్యా. ఇట్టి సమాజములో నీ నిత్యానుసారంగా నన్ను నడిపించి నా ప్రాణం తీయాలని ఉన్నారయ్యా. అయ్యా, నేను ఎట్లా ప్రవర్తించు? ఎలియాజరు కూడా ప్రార్థన చేశాడు కదా, దేవుని స్తుతిస్తాడు కదా ఎలియాజరు. నేను మార్గమందు ఉన్నంగానే నా బంధువుల యొద్దకు సరైన మార్గములో నన్ను నడిపించెను అని తన తల వంచి ఎలియాజరు దేవుని స్తుతించాడు, దేవుని ఘనపరిచాడు. 19వ కీర్తన 13వ వచనం. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థ హృదయుడునై అధిక ద్రోహము చేయకుండా నిందారహితునగుదును. ప్రభువా, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపు. ఆపేదేందిరా? వాళ్ళు వచ్చే మనం పోవచ్చురా. ఎంత దౌర్భాగ్యమైన ప్రసంగాలు చేస్తున్నారంటే, వాక్యానికి విరుద్ధంగా, వాక్యానికి అన్వయంగా, అనుకూలంగా జీవించుకుంది. యోసేపు జీవితంలో చూడండి, యెషయా గ్రంథములో అనేకులు పాపము కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. యోసేపునకు పాపము చేయుటకు అవకాశము ఉండినను అదృశ్యుడైన దేవుని చూసి నేను ఎలాగూ బూట కట్టుకుందునని పారిపోయాడు. ఇది పరిశుద్ధుల యొక్క ఆలోచనలు, దేవుని పిల్లల యొక్క ఆలోచనలు. యోసేపునకు ఒక చక్కని అవకాశం దొరికింది, ఎవ్వరు లేరు, అదృశ్యుడైన దేవుని చూస్తూ. యోసేపు జీవితంలో ప్రతి పలుకులో దేవుడు 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 అనే మాట మనం చూస్తాం. ప్రభువా, దురాభిమాన పాపములో పడకుండా నన్ను ఆపుము ప్రభువా అంటున్నాడు భక్తుడు. యోసేపు పడిపోవడానికి అవకాశం ఉన్నను అదృశ్యుడైన దేవుని చూసి పారిపోయాడు. ఎలా ఉంటుంది నీ ఆత్మీయ జీవితం? నీ ఆత్మీయ పరిపక్వత ఎలాగుంటున్నది? జాగ్రత్త. భక్తుడు అడుగుతున్నాడు, ఎందుకంటే విశ్వాసి ప్రతిరోజు ముగ్గురిని జయించాలి. ఒకటి శరీరం,
2 లోకం, 3 అంధకార సంబంధమైన దురాత్మల సమూహమును ప్రభువా నేను పడకుండా నన్ను కాపాడయ్యా. నలుగురితో పాటు సరే దేవుని పని పాడు కావడానికి నీవే కారణం కావచ్చు. గుర్తుపెట్టు. దేవుని నామం అవమానించబడడానికి నీవే కారణం కావచ్చు. గుర్తుపెట్టు. రాయబడిన ప్రకారం అన్యజనుల మధ్య నా నామం దూషణ పాలు కావడానికి నీవేగా. జాగ్రత్త. అందుకే బైబిల్ చెప్తుంది, మోసపోకుడి, దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును. ఎవరితో నీ సహవాసం? దేవుని ఎరగని వారితోనూ. ఎవరితో నీ సహవాసం? లోకపు మనుషులతోనా? ఎవరితో నీ సహవాసం? పరిశుద్ధులతోనా? సోమవారం మొదలుకొని శనివారం వరకు అవిశ్వాసులతో సమయం గడిపి ఆదివారం పరిశుద్ధునిగా ఉండి పరిశుద్ధ ఆరాధన చేస్తావంటే ఆ పలుకులో కూడా 4 తడబడ మాటలు వచ్చేస్తాయి. ఎందుకు? ఈ సహవాసం అంతా లోకపు మనుషులతో. ప్రత్యేకత లేదు, పవిత్రత లేదు. ప్రభునకు ప్రార్థన చేయవారితో సహవాసం లేదు నీకు. దేవుని పనిని తృణీకరించే వానితో, దేవుని పనిని ఎగతాళి చేయవానితో, దేవుని పని చేయకుండా అడ్డగించు వానితో నీ సహవాసం. నువ్వేం పనికి వస్తావు? ఓలబెండ్ అయిపోతావు. అందుకే తిమోతితో అన్నాడు, నీవు నీ యవనేస్తలను వదిలిపెట్టి ప్రభునకు ప్రార్థన చేయవారితో వెంటాడుము అన్నాడు. ప్రార్థన చేయవారితో. దానియేలు చూడు, తన 3 స్నేహితులతో, రే ఆ రాజుగారు ఏదో కలగన్నారంట, కళ మర్చిపోయాడంట, తలలు తెగిపడతాయంట, ఈ రాత్రి ఉపవాస ప్రార్థన ఉందాం బట్టు హెచ్చరించాడు. సరే మేము కూడా ఉంటామన్నా. ఆ రాత్రి అతనికి బయలుపరచబడి వెంటనే దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి, ఇది నీ స్నేహం అవిశ్వాసులతో కాదు, అవుతాదా, ఇస్తాడా, ఏమబ్బా నాకు నమ్మకాలు లేవు అంటే అవిశ్వాసానికి నువ్వే ఒక సాక్షిగా ఉన్నట్టు. బైబిల్లో భక్తులు అలా లేరు, వారు విశ్వాసము ద్వారా అన్నారు. సహోదరులారా, శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది.